ఈ లైట్ అనిపిస్తుంది చూడగలుగుతాను. ఇంత హైట్ బండి నేను ఇంతవరకు చూడలే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోటో వింగ్స్. మీరు కూడా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలనుకుంటున్నారా? పర్వతాలు, కొండలు, నదులు ఇలాంటి రకరకాల ప్రదేశాల్లో తిరగాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఈరోజు నేను హిమాలయన్ బైక్ని తీసుకొని వస్తున్నాను. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చిన ఈ హిమాలయన్ బైక్ ఈరోజు మనతో ఉంది. ఈరోజు మనతో ఈ బైక్తో పాటు ఈ బైక్ ఓనర్ మహమ్మద్ కూడా ఉన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటనేది మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటుగా ఈ బండి యొక్క ఫ్యూచర్స్, డ్రాబ్యాక్స్, ఆన్ రోడ్ ప్రైస్, మనం రైడ్ చేసిన మన ఎక్స్పీరియన్స్, మహమ్మద్ ఎక్స్పీరియన్స్, ఇంకా అన్ని ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. ఈ బండి ఎప్పుడు తీసుకున్నారు? 1 month బ్యాక్ అయింది. 1 month బ్యాక్. దసరా అప్పుడు తీసుకున్నారు? దసరా రోజే తీసుకున్నాం. బుక్ చేసిన వెంటనే ఇచ్చారా? లేదు, 30 days పట్టింది. 30 days వెయిటింగ్. 2000 kilometers తిప్పారు. అయిపోయింది. అన్ని హైవేస్ లోనే, ఆఫ్ రోడింగ్ ఏమైనా వెళ్ళారా? హైవేలోనే తిరిగి. కొత్తగా మనం చూస్తున్న హిమాలయన్లో వచ్చేసరికి కంప్లీట్ గా న్యూ షెర్పా 450 ఇంజన్ ఇచ్చారు. అంటే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క లేటెస్ట్ జనరేషన్ ఇంజన్ అన్నమాట. ఇది లిక్విడ్ కూలర్ తోటి 452cc తోటి డిఓహెచ్సి సెటప్ తోటి వస్తుంది. అయితే మనం పాత క్లాసిక్ కానీ ఈ బండ్లలో చూసిన జే సిరీస్ ఇంజన్స్ కన్నా ఈ వచ్చిన షెర్పా 450 ఇంజన్ అనేది చాలా అడ్వాన్స్డ్. ఇదే మనం సేమ్ ఇంజన్ ని మనం గొరిల్లా 450లో కూడా చూస్తాము. అయితే ఈ ఇంజన్ నుంచి జనరేట్ అవుతున్న పవర్ వచ్చేసరికి 40 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఇందులో ఉన్న టార్క్ అయితే 40 Nm టార్క్ ఉంటుంది. అంటే డీసెంట్ గా హై పవర్ ని డెలివరీ చేస్తూ ఉంటుంది. పికప్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసరికి 150 నుంచి 160 కిలోమీటర్స్ వరకు ఈ బండి సేఫ్ గా రీచ్ అవుతుంది. ఇప్పుడు మనం క్రూజింగ్ స్పీడ్ చూసుకుంటే 100 నుంచి 110 కిలోమీటర్స్ వరకు బండి చాలా సూపర్ స్మూత్ గా ఉంటుంది. ఇంజన్ వైబ్రేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. థ్రోటల్ రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఇంకా స్లిప్పర్ క్లచ్ విషయానికి వస్తే క్లచ్ కొంచెం హార్డ్ గా అనిపిస్తుంది, బట్ గేర్ షిఫ్టింగ్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది. ఇంజన్ సౌండ్ మాత్రం హిమాలయన్ అనే పేరుకి మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది. మైలేజ్ వచ్చేసరికి సిటీలో 25 నుంచి 28 వరకు రావచ్చు. హైవేలో అయితే మనం 30 నుంచి 32 వరకు ఈ బండిని తీసుకొని వెళ్ళొచ్చు. ఈ బైక్ లో బిల్డ్ క్వాలిటీని ఒకసారి చూస్తే పాత జనరేషన్ కి ఇప్పుడున్న లేటెస్ట్ 2025 జనరేషన్ కి చాలా ఇంప్రూవ్ చేసింది. అయితే వెల్డింగ్స్, ఫ్రేమ్ ఫినిషింగ్ బాగా బెటర్ అయింది. కానీ ఫిట్ అండ్ ఫినిష్ చూసుకుంటే ఇంకా కొంచెం ప్రీమియం అయితే బాగుందని అనిపిస్తుంది. ట్యాంక్ ఏరియా, సైడ్ ప్యానెల్స్ చూస్తే కొంచెం రా వర్క్ ఉన్నట్టు ఉంటుంది. రగ్గుడ్ ఫీల్ కోసం డిజైన్ చేసిన వైబ్ అయితే ఇందులో ఉంది. ఓవరాల్ గా స్ట్రాంగ్ బైక్ అని అనిపిస్తుంది. రిఫైన్డ్ క్వాలిటీ మాత్రం నాట్ అప్ టు ద మార్క్ అని అనిపిస్తుంది. హెడ్ లైట్ చూస్తే స్టైలిష్ గా ఉంటుంది. డిజైన్ కూడా చాలా బాగా మ్యాచ్ అయింది. కానీ నైట్ విజిబిలిటీ మాత్రం రైడర్స్ కి కొంచెం యావరేజ్ గా అనిపిస్తుంది. ట్రాఫిక్ లో, హై బీమ్, లో బీమ్ లో మాత్రం కొంచెం నార్మల్ గా అనిపిస్తుంది. స్ప్రెడ్ కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఆఫ్ రోడింగ్ లో లైట్ బాగా సెట్ అవుతుంది. కానీ సిటీ రైడ్స్ లో కానీ లేదంటే డార్క్ రోడ్స్ లో కానీ బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఈ బైక్ లో వచ్చేసరికి లిక్విడ్ కూలింగ్ బాగానే పనిచేస్తుంది. కానీ ట్రాఫిక్ లో కానీ లేదంటే కొంచెం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు మాత్రం బండి నుంచి హీట్ అయితే మనం బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాం. అయితే హైవేస్ లో కానీ ఓపెన్ రోడ్స్ లో కానీ ఇంజన్ అయితే చాలా బాగా కూల్ గా బిహేవ్ చేస్తుంది. రైడ్ కంఫర్ట్, టూరింగ్ పర్పస్ కి అయితే సూపర్ గా ఉంటుంది. సస్పెన్షన్ సెటప్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు కానీ రఫ్ ప్యాచెస్ ఉన్న రోడ్ లో కూడా ఈ షాకప్స్ అయితే చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఈ బండిలో ఉన్న ఫీచర్స్ ఒకసారి చూసుకుంటే ఇందులో వచ్చేసరికి సర్కిల్ షేప్ లో TFT కలర్ డిస్ప్లే ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, కాల్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్ ఇవన్నీ ఇక్కడ మనకి ఇన్ఫర్మేటివ్ గా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. రైడ్ మోడ్స్ కూడా ఇందులో 2 మోడ్స్ ఉన్నాయి. ఒకటి ఎకో, 2 పర్ఫార్మెన్స్. ఇలా 2 రైడ్ మోడ్స్ ఉన్నాయి. స్క్రీన్ లేఅవుట్ ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. స్క్రీన్ యొక్క విజిబిలిటీ కూడా బ్రైట్ సన్లైట్ లో కూడా చాలా బాగుంటుంది. ఇంత ప్రీమియం బైక్ అయినప్పటికీ ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ అనేది మిస్ అయింది. ఓన్లీ మనకి డ్యూయల్ ఛానల్ ABS మాత్రమే ఇక్కడ అవైలబుల్ గా ఉంది. అయితే ABS పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. సీట్ హైట్ కూడా మనం చాలా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నార్మల్ హైట్ వచ్చేసరికి 825 mm నుంచి 845 mm వరకు ఉంటుంది.
షార్ట్ రైడర్స్ కి కొంచెం టఫ్ గా ఉంటుంది. మీడియం కానీ కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. సీట్ కుషనింగ్ కూడా కొంచెం మోడరేట్ గా ఉంటుంది. షార్ట్ రైడ్స్ కి తీసుకెళ్లాలంటే ఓకే ఉంటుంది, కానీ లాంగ్ రైడ్స్ లో కొంచెం సీట్ కంఫర్ట్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇంత హైట్ బండి నేను ఇంతవరకు చూడలే. సస్పెన్షన్ ఒకసారి చూస్తే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి యుఎస్డి ఫోక్స్ ఇచ్చారు. వీటి పర్ఫార్మెన్స్ అయితే బ్యాలెన్స్డ్ గా చాలా బాగుంటుంది. అలానే రేర్ సైడ్ వచ్చేసరికి మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. అది అడ్జస్టబుల్ గా రైడర్ కి కావాల్సిన హైట్ ప్రకారం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్డ్ గా అయితే దీన్ని డిజైన్ చేశారు. బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసరికి డ్యూయల్ డిస్క్ తో ఉంటుంది. ఏబిఎస్ బ్రేకింగ్ రెస్పాన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. హిమాలయన్ బైక్ వచ్చేసరికి సిటీలో వాడటానికి కానీ లేదంటే షార్ట్ డిస్టెన్స్ కానీ ఇది అంత సూట్ అయ్యే బైక్ కాదు. బైక్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. టర్నింగ్ రేడియస్ కూడా చాలా ఎక్కువ. ట్రాఫిక్ లో మేనేజ్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. పార్కింగ్ చేయడం కూడా లేదంటే టర్న్ తీసుకోవటం కూడా స్లోగా టర్న్ తీసుకోవటంలో కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫ్యామిలీకి కూడా ఇది అంత సూటబుల్ వెహికల్ గా అనిపించదు. సీట్ హైట్ కూడా ఎక్కువ కాబట్టి కొంచెం ఫ్యామిలీకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఈ బైక్ డిజైన్ వచ్చేసరికి పర్ఫెక్ట్ గా ఒక అడ్వెంచర్ బైక్ లాంటి ఆఫ్ రోడ్ లవర్స్ కోసం చాలా బాగుంటుంది. డైలీ కమ్యూటర్ కానీ లేదంటే ఆఫీస్ రైడ్స్ కోసం మాత్రం ఇదంతా సజెస్టబుల్ కాదు. హైవేలో స్టెబిలిటీని ఒక్కసారి చూసుకున్నామంటే హైవేస్ లో బైక్ అయితే సూపర్ స్టేబుల్ గా ఉంటుంది. 120-130 కిలోమీటర్స్ వరకు కూడా మంచి కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. కార్నరింగ్ కూడా చాలా స్మూత్ గా, బ్యాలెన్సింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సస్పెన్షన్ సెటప్ కూడా సూపర్ డూపర్ గా ఉంటుంది. టూరింగ్ పర్పస్ కి అయితే ఇది ఒక పర్ఫెక్ట్ బైక్. ఇంత ప్రైజింగ్ లో మనం ఒక ప్రీమియం బైక్ ని తీసుకునేటప్పుడు ప్రతి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ రేంజ్ లో మనం బైక్ తీసుకోవాలనుకున్నప్పుడు బిల్డ్ క్వాలిటీ, హెడ్ లైట్ బ్రైట్నెస్, హీట్ మేనేజ్మెంట్ ఇవన్నీ మనం చూసుకోవాలి. వీటితో పాటు మల్టీపర్పస్ అంటే మనం సిటీలో వాడుకోవటానికి కానీ, షార్ట్ డిస్టెన్స్ కానీ, హైవే కానీ, అడ్వెంచర్స్ కానీ అన్నిటినీ మిక్స్ అయి ఉన్న బైక్ అలాంటివి తీసుకోవడం కూడా మంచి చాయిస్. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అనేది ఒక ప్యూర్ అడ్వెంచరస్ బైక్. లాంగ్ రైడ్స్ కి, మౌంటైన్స్ కి, ట్రైల్స్ కోసం పర్ఫెక్ట్ చాయిస్. కానీ డైలీ యూజ్ కి లేదంటే సిటీ పర్పస్ కి లేదంటే ఫ్యామిలీ టూరింగ్ కోసం అయితే సూటబుల్ కాదు. ఫైనల్ గా ఈ బండి గురించి చెప్పాలంటే ఈ బైక్ యొక్క పవర్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ క్లాస్ లో ఉంటుంది. ఈ షెర్పా 450 ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. అడ్వెంచర్ టూరింగ్ లేదంటే ఆఫ్ రోడింగ్ అయితే సూపర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కంఫర్ట్ అండ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఫీచర్స్ కూడా మంచి మోడర్న్ ఫీచర్స్ ఇచ్చారు. ఇంకా ఇందులో ఉన్న కొన్ని డ్రాబ్యాక్స్ లాంటివి చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అనేది రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. ఇందులో హెడ్ లైట్ విజిబిలిటీ కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇందులో మిస్ అయింది. హెవీ వెయిట్ ఉండటం వల్ల అందరూ అయితే ఈ బైక్ ని మేనేజ్ చేయలేరు. అయితే ఇక్కడ నేను నా పర్సనల్ ఒపీనియన్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే పర్సనల్ గా చెప్పాలంటే హిమాలయన్ అనేది అన్డౌటెడ్లీ స్ట్రాంగ్ అడ్వెంచర్ మిషన్. బట్ ఫర్ ఆల్ రౌండ్ యూస్ డైలీ సిటీస్ కి, ప్రీమియం ఫీల్, కంఫర్ట్, మైలేజ్ కి నేనైతే ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X అయితే ప్రిఫర్ చేస్తాను. అది ప్రీమియం, సెమీ ఆఫ్ రోడింగ్ అండ్ డైలీ యూజ్ కి అయితే పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. లైట్ వెయిట్, స్మూత్ రైడ్, స్టైలిష్ లుక్స్ అండ్ ప్రైస్ కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఆల్రౌండర్ అనే ఒక వర్డ్ కి ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X అనేది బాగా సెట్ అవుతుంది. అలాంటి స్క్రాంబ్లర్ 400X గురించిన వీడియో కూడా మనం మన ఛానల్లో అప్డేట్ చేసాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడొచ్చు. సో హిమాలయన్ హార్డ్ కోర్ టూరింగ్ లవర్స్ కి మాత్రం సూపర్ డూపర్ చాయిస్. కానీ మనకి ప్రాక్టికల్ గా డైలీ కానీ లేదంటే వీకెండ్ మిక్స్ యూసేజ్ కావాలంటే ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X అనేది బెటర్ పిక్. ఇంత హైట్ బండి నేను ఇంతవరకు చూడలే. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం హిమాలయన్ గురించి చేస్తున్న డీటెయిల్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. ఈ వీడియోలో మీరు ఇక్కడ వరకు వచ్చారంటే నేను మన మోటోవింగ్ ఛానల్ ఒకే మైండ్ సెట్ తో ఉన్నాము. అలాంటి మీలాంటి నన్ను ఎంకరేజ్ చేయడం కోసం ఈ వీడియోని లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ సో మచ్.